హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు యేసు ఇచ్చు బహుమానము, టుడేస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్. జాన్ 3rd chapter 16th verse, యోవాను 3వ అధ్యాయము మరి 16వ వచనము. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. ఈ యొక్క వచనము ఏమని తెలియజేస్తుందంటే, మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు మరి మనకు నిత్య జీవం ఉంది అని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుందండి. సో మనము ఎప్పుడైనా ఒక వ్యక్తిని మరి మనం ప్రేమించినప్పుడు మనం దాన్ని ఎలా తెలియజేస్తామంటే, ఏదైనా ఒక వస్తువు గిఫ్ట్ చేస్తాం, లేకుంటే అన్నిటినీ కూడా వారికి ఇవ్వటం మనం ప్రారంభిస్తాం అన్నమాట కదా. కానీ ఇక్కడ ఈ వచనము ఏమని తెలియజేస్తుందంటే, దట్ గాడ్ లవ్డ్ అస్, ప్రభు మనల్ని ప్రేమించాడు అని ఈ యొక్క వచనము మరి మనకు తెలియజేస్తుందండి. అంటే ఈరోజు మనము ఏమేమో విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి మొన్నటి దినం ఒక ఫ్యామిలీని నేను కలిశాను. వారు ప్లానింగ్ అంటే ఒక్క జనరేషన్ కాదండి, ఒక 2-3 generations వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే వారి యొక్క పిల్లలకి ఏం కావాలి, వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్కి ఏం కావాలి, అంటే వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ వారి యొక్క పిల్లలకి ఏం కావాలి, అన్నిటినీ ప్లాన్ చేసి పడేశారు అన్నమాట. నేను ఆలోచిస్తున్నా, ఏంద్రా బాబు, మనము రేపటి దినం గురించి మనం ఆలోచిస్తున్నాం, ఈ వ్యక్తి అయితే మొత్తం అన్నిటినీ ప్లాన్ చేసి పడేశాడు కదా అని ఆలోచించాను. ఎన్నోసార్లు మన జీవితంలో ఉన్న కష్టాల ద్వారా, నష్టాల ద్వారా మరి మనం ఏం మర్చిపోతుంటామంటే, మనం ఈ భూలోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఇంకో జీవితం మన కొరకు ఉంది అనేది మనం మర్చిపోతూ ఉంటామండి. ప్రభు ఈరోజు మన దగ్గర ఒక్కసారి గుర్తుంచుకోమంటున్నాడు, ఈ లోకంలో ఉన్న శ్రమలంతా కూడా కొద్ది దినాలే అండి. ఇదంతా కూడా మనకు ఒక టెస్ట్, అంటే ఒక పరీక్షలాగా అన్నమాట. సో ఇక్కడ ప్రభు మనకేమని తెలియజేస్తున్నాడంటే, మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని ఆయన మనకిస్తాడు. మనము ఈ లోక విషయాల మీద మరి మనము చాలా ప్రాముఖ్యత మనం ఉంచేసి, కొన్నిసార్లు ఈ జీవితం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అనే దాని మీద మరి మనం చాలా ఫోకస్ మనం చేయమండి. కానీ ఈ వాగ్దానం మనకేమని తెలియజేస్తుందంటే, ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, ప్రభు మిమ్మల్ని నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది, ఎంతో యూత్ వారందరూ కూడా డిప్రెషన్లో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది మరి సూసైడ్ అటెంప్ట్స్ చేయడానికి వారు ఏమేమో ట్రై చేస్తున్నారు. వారికి ఏదో ఒకటి వారు అనుకున్న రీతిగా అవ్వకపోయేసరికి చాలామంది వారి యొక్క జీవితాన్ని వారు ఇస్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఒకటి అర్థమైందండి, మనం ప్రేమను ఎక్కడెక్కడనో వెతుకుతున్నాం కదా. ఈరోజు ప్రభు మన కొరకు ఎంత ప్రేమించాడో, ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు మనకే నమ్మకం మనకు వస్తుందంటే, నిత్య జీవము మాత్రం కాదండి, ఈ భూలోకంలో కూడా ప్రభు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని నడిపిస్తాడు, మనకు రక్షణనిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకు స్వస్థతనిస్తాడు, మనల్ని ఈ లోక బాధల్లో నుండి కూడా మనల్ని రక్షిస్తాడు, మన పిల్లలను ఇంకా ఉన్నత స్థానంలో ఆయన పెడతాడు, లేకుంటే అన్నిట్లో కూడా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా, మీరు నన్ను నమ్మినట్లయితే మీకు నిత్య జీవం ఉంది అని అంటున్నాడండి. ఈ లోకంలో మాత్రము ఆయన మిమ్మల్ని రక్షించటం, కాపాడటం కాదు, కానీ ఆయన మీకు నిత్య జీవాన్ని మీ కొరకైనా ఉంచాడు అని నమ్మండి. మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఇంకా కొన్ని దినాలే అని ఆలోచించండి. మరి ఆ కష్టములంతా కూడా చాలా భారంగా మనకు అనిపించదండి. ఎందుకు తెలుసా, మన కోసం ఆయన సొంత కుమారుని ఆయన పంపించిన ప్రభు మనల్ని మన బాధల్లో నుండి, మన కష్టంలో నుండి మనల్ని రక్షించడా. సో ఈరోజు ఆ నమ్మకంతో మనం ఉందాం. ప్రభువా, మీరు మీ కొడుకుని
నా నిత్య జీవం కొరకు మీరు పంపించారు, అంటే నా మరణం తర్వాత ఉన్న జీవం కొరకు మీరు పంపించారు. మరి ఈ లోకంలో ఉన్న శ్రమలో నుండి కూడా మీరు నన్ను కాపాడుతారు, రక్షిస్తారు అని ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు అని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, ఈరోజు మీరు మీ కుమారుణ్ణి ఈ భూలోకానికి మీరు పంపించి మీరు ప్రేమను మీరు మాకు చూపించారు. అలాగే మేము కూడా మా జీవితంలో అన్ని విషయాల్లో కూడా ప్రభువా మేము మిమ్మల్ని విశ్వసించి నమ్మటానికి కృపను మాకు ఇవ్వండి. ప్రభువా, నిత్య జీవంలో మాత్రమే కాక ఈ భూలోకంలో కూడా మీరు మా కొరకు గొప్ప కార్యాన్ని మీరు చేయగలుగుతారని ఈరోజు మేము నేర్చుకున్నాము. కనుక ప్రభువా, మా ఈ లోకయాత్రలో కూడా మీరు మీ యొక్క ప్రేమను మీరు చూపిస్తారని, మరి అన్నిట్లో కూడా మాకు ఒక జయాన్ని మీరు మాకు ఇస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. లార్డ్, వి గివ్ యూ ఆల్ అవర్ వాంట్స్. మాకు కావాల్సిన ప్రతివి కూడా మీ హస్తంలో ఇస్తూ ఉన్నాం. కాపాడండి, రక్షించండి, ముందుకు నడిపించండి. యేసు నామములో అడుగుతూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.